హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు శ్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి వెల్కమ్ అండి. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్టోరీ అయితే తీసుకొచ్చేసానండి. సో మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో ఈరోజు ఒక స్టోరీ అయితే చెప్పేసుకుందామండి. సో ఇక్కడైతే స్టోరీ ఏంటంటే, ఒక చిన్న బాబు ఉన్నాడండి. సో ఆ బాబుకి వచ్చేసి వాళ్ళ ఫాదరు మదరు అండ్ ఆ బాబు ఒక్కడే మాట వాళ్ళకి. సో చాలా చాలా మంచిగా గారంగా పెంచుకుంటున్నారు కానీ, బట్ ఇక్కడ ఏంటంటే తల్లి ప్రేమ చాలానే ఉంది కానీ తండ్రి ప్రేమ అయితే అబ్బాయికి లేదన్నమాట. ఎందుకంటే తండ్రి వచ్చేసి మంచి బిజినెస్ మాట. సో బిజినెస్ అలానే ఎక్కువగా వేరే ఊర్లు వెళ్ళడము అలా తిరుగుతూ ఉంటాడు. సో ఎక్కువగా పిల్లలతోని అండ్ వైఫ్తోని గడపడం అన్నది చాలా తక్కువ అన్నమాట. సో పెద్దవాళ్ళు కాబట్టి వైఫ్ అయితే అర్థం చేసుకుంటుంది. సో భర్త సంపాదన కోసము మనతో కోసమే కదా తిరుగుతున్నాడు సో అనేసి అనుకుంటుంది. సో అని చిన్నపిల్లలకి తెలియదు కదా, ఎందుకు మాట్లాడట్లేదు డాడీ నాతో ఎక్కువ ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు అనేసి కొంచెం బాధగా అయితే ఉండేవాడు. సో బాధగా ఉండేవాడు కానీ ఎప్పుడు పైకైతే మాత్రం ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు ఆ పిల్లాడు. సో ఒకరోజు అయితే తండ్రి గదిలోకి వెళ్తాడు. వెళ్ళి డాడీ నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు. సో వాళ్ళ నాన్న ఏంటి చెప్పు అనేసి అంటాడు. కానీ తను చేస్తున్న పనిని మాత్రం ఆపడు. కొడుకు అడిగాడు కదా ఏంటి అని కొంచెం దగ్గరికి తీసుకోవడం కానీ, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ విషయం ఏంటి అని డిస్కస్ చేయడం కానీ చేయలేదు. ఏంటంటే తన ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాడు. సో వర్క్ చేసుకుంటున్నాడు. సో ఆ వర్క్ చేసుకుంటూనే ఏంటి చెప్పు అన్నాడు అంతే. సో ఆ పిల్లాడు ఆలోచించాడు, అలాగే నిలబడి ఉన్నాడు చాలాసేపు. కానీ తండ్రి ఏంటి అన్న మాట తప్ప మళ్ళీ దాన్ని ఏంటి దగ్గర తీసుకోలేదు. సో చూసి డాడీ అంటే ఆ పిల్లాడు చేతిలో ఒక పేపర్ ఉంది. సో వెళ్ళి అడిగాడు, డాడీ నీతో కొంచెం మాట్లాడాలి, ఇదిగోండి అనేసి తండ్రికి ఇచ్చాడు. ఏంటి పేపరు అని అన్నాడు తండ్రి. చూడండి డాడీ అన్నాడు. అంటే సరే అని చూశాడు. అయితే ఇప్పుడు ఏంటి అన్నాడు. అంటే డాడీ స్కూల్లో పిల్లలు అందరూ కలిసి వాళ్ళ ఫాదర్స్ని తీసుకురమ్మని చెప్పారు. సో మీరు ఒక్కసారి రండి డాడీ అనేసి దేంటి అంటే ఫాదర్స్ మీటింగ్. సో నేను ఫీజెస్ అని కరెక్ట్గా టైంకే కట్టేస్తున్నాను, నేను ఫోన్ చేసి సార్తో మాట్లాడుతూనే ఉన్నాను, సో నేను ఎందుకు స్కూల్కి అన్నాడు. అంటే అలా కాదు డాడీ, ఫాదర్స్ అందరూ వస్తున్నారు, సో మీరు కూడా రండి డాడీ అని అడిగాడు. సో ఆ పిల్లాడిని అయితే తండ్రి ఒకటే చెప్పాడు, నాకు ఖాళీ లేదు, నేను రాలేను స్కూల్కి. సో అమౌంట్ ఏమైనా పే చేయాలంటే చెప్పు, అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే లేదు డాడీ నేను అమౌంట్ కోసం రాలేదు, అందరు ఫాదర్స్ వస్తున్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫాదర్స్ వస్తున్నారు, సో దీనికి మీరు కూడా రండి డాడీ, నేను మిమ్మల్ని తీసుకొస్తానని ఫ్రెండ్స్ అందరితో చెప్పాను, వాళ్ళందరి ముందు నాది పరువు పోతుంది డాడీ అన్నాడు. అంటే సారీ నాకు రావడం కుదరదు అని గట్టిగా మాట్లాడాడు. గట్టిగా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు పిల్లాడు. సరే సంతకం పెట్టండి డాడీ పోనీ అంటే సైన్ పెట్టినాను, సంతకం పెడితే నేను స్కూల్కి రావాలి, సో సైన్ అయితే నేను పెట్టలేను అని చెప్పేసి పేపర్ ఇచ్చేసాడు. సో ఆ పేపర్ తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ గట్టిగా వేడ్చుకుంటూ ఆ పిల్లాడు తన రూమ్కి అయితే వెళ్ళాడు. సో ఆ కన్నీళ్ళు పడతాయి కదా, సో ఆ పేపర్ మీద కన్నీళ్ళు పడి పాపం అదంతా కూడా చెమ్మగా అయిపోయి అక్షరాలు చదివినట్టుగా అయిపోతాయి కదా, అలా అయిపోయినాయి అనమాట. సో రూమ్కి వెళ్ళి చాలా చాలా బాధపడతాడు. ఏంటి అందరు ఫాదర్స్ బాగానే ఉంటున్నారు, మా ఫాదర్ ఎందుకు ఇలాగా అనేసి బాధపడతాడు. సో మన్నాడైతే తను స్కూల్కి రెడీ అయిపోతాడు, బాక్స్ అన్నీ సదిరేసుకుంటాడు, వాళ్ళ మదర్కి ఒక ముద్దు పెడతాడు, చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. స్కూల్కి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగా ఏమైందో తెలీదు మొత్తం మీద. వెంటనే ఇతనికి ఫోన్ వస్తుంది. ఏమని, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, మీరైతే ఒకసారి రండి అని చెప్పేసి ఫాదర్కి అయితే ఫోన్ చేశారు. సో ఫోన్ చేసేసరికి అతను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాడంటే మలేషియా వెళ్ళాలని చెప్పేసి కారులో ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాడు తండ్రి. సో ఈ కాల్ రాగానే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే డ్రైవర్కి ఒకటే చెప్పాడు, వెంటనే ఫోను కారు వెనక్కి తిప్పు అని చెప్పేసి పలానా హాస్పిటల్కి పోనీ అని చెప్పాడు. సో హాస్పిటల్కి అయితే చేరుకున్నాడు. చేరుకునేసరికి కొడుకుని చూశాడు. సో హెడ్కి అయితే బాగా ఇంజూరీ అయింది. సో మొత్తం ఇదంతా కూడా కొట్లు కట్టేశారు, తలంతా కూడా హెడ్ అంతా కూడా తలకి కొట్లు కట్టారు.
సో వెళ్ళి పక్కన కూర్చున్నాడు. కూర్చొని తల్లి పక్కనే ఉంది. సో ఏంటి పొద్దున బాగానే వెళ్ళాడు కదా, నడుచుకొని వెళ్ళాడు కదా అంటే, బాగానే వెళ్ళాడు ఏంటి వెనకాల నుంచి లారీ గుద్దింది అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అతనికి చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది విషయం అని చెప్పేసి చెప్పారు. సో ఏదైనా కానీ ప్రెజెంట్ అయితే మంచం మీద ఉన్న పిల్లాడిని చూసి చాలా ఇంకా గట్టిగా ఏడ్చేస్తాడనమాట. గట్టిగా ఏడ్చేసి ఎంత ప్రేమ ఉందా ఈయనకి అని తల్లి కూడా ఆశ్చర్యపోతది భార్య. అలానే చూస్తూ ఉండిపోతది అతన్ని. చూసి ఎంత గట్టిగా ఏడుస్తాడంటే తట్టుకోలేడనమాట. ఇంకా ఏమైనా ఆ పిల్లాడికైతే ఇతను చనిపోతాడేమో అని అంత ఇదైపోయారు. సో ఆ పిల్లాడి బ్యాగ్‌లో నుంచి ఒక పేపర్ అయితే పైకి టపటపా కొట్టుకుంటుంది ఫ్యాన్ గాలికి. సో ఏంటో ఆ పేపరు అని చెప్పేసి వెళ్ళి చూస్తాడనమాట. చూసి ఆ పేపర్ పైకి ఇలా తీస్తాడు. తీస్తే సగం అక్షరాలు ఏంటంటే వాటర్ పడితే ఎలాగా అయిపోతాయి అక్షరాలు అలా అయిపోయి ఉన్నాయి. సో చూసాడు. సో అంటే ఆ పిల్లాడు ఒకటే దాంట్లో వెనకాల పేపర్ వెనకాల ఒకటి రాసుకున్నాడు ఆ పిల్లాడు. ఎందుకంటే సైన్ పెట్టలేదు కదా. సో ఆ పేపర్ మీద ఏం రాసుకున్నాడంటే వెనకాల, ఎందుకు నాన్న నువ్వు నా పక్కన ఉండవు, మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉంటారు అనుకున్నాను. కానీ ఎందుకు మా నాన్న నాతో పక్కనే ఉండటం లేదు అని ఆ పిల్లాడు రాసుకున్నాడు. నేనంటే ఇష్టం లేదా? నేనంటే ప్రేమ లేదా? నేనెందుకున్నాను వీళ్ళతోటి? నన్నెందుకు కన్నారు వీళ్ళు అనేసి రాసుకున్నాడనమాట. అది ఇంకోటేంటంటే ఆ పిల్లాడు కన్నీళ్ళు రాసినప్పుడు ఆ పిల్లాడు కన్నీళ్ళు కన్నీళ్ళతో అక్షరాలు చెరిగిపోయినట్టు అయిపోవడం అతను గమనించుకున్నాడు. గమనించుకొని ఇంకా గుండెలే హత్తుకొని ఆ పిల్లాడిని గట్టిగా ఏడ్చేశాడు. డాక్టర్ రాగానే, ఏంటి డాక్టర్ ఏంటి ఏం చేయాలంటే, సరే హెడ్‌కి అయితే ఇంజ్యూర్ అయింది. సో బ్లడ్ కూడా చాలా పోయింది. సో ఆపరేషన్ చేయాలని అతను అన్నాడు. సో డబ్బుకు లోటు లేదు డాక్టర్, నాకు దక్కాలని చెప్పేసి ఆపరేషన్ చేయించుకుంటాడు. చేయించేసి పిల్లాడిని ఇంటికి తీసుకెళ్ళి ఒకటే గుండెలకు హత్తుకొని, నేనెప్పుడు ఇంకా నిన్ను వదలను, నీతోనే ఉంటాను, నీతో స్కూల్‌కి వస్తాను, నీతో ఉంటాను, ప్రతి క్షణం నీతోనే ఉంటాను, నీకు ప్రామిస్ చేస్తున్నాను అని పిల్లాడికి ప్రామిస్ చేస్తాడు. సో పిల్లల పైన ప్రేమ ఎంత ఉన్నది అన్నది మనం చూపించాలండి. డబ్బులు ఇస్తేనే, లేకపోతే ఇంకోటి ఇస్తేనో వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అన్నది మాత్రం అనుకోరు. వాళ్ళకి ఏం కావాలన్నది తప్పకుండా మనం తెలుసుకోవడం, వాటిని గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ మనసుల్లో చిన్న చిన్న ప్రాణాలండి, వాళ్ళ చిన్ని మనసులు. ఆ మనసులు మాత్రం ఏమాత్రం ఇదైనా కూడా చాలా బాధపడతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ప్రతి పేరెంట్స్ కూడాని. మేమెందుకు మేము సంపాదిస్తున్నాం కదా, ఇస్తున్నాం కదా అంటే డబ్బు ఇస్తే సరిపోదు కదండి పిల్లలకి. మెయిన్ ప్రేమ కావాలి. ఆ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు అందించాలి. సో వాళ్ళ పక్కన ఎప్పుడు ఉన్నామని భరోసా ఇవ్వాలి పిల్లలకి. ఆ భరోసా లేని తండ్రితనం కానీ తల్లితనం కానీ గొప్పదైతే అవ్వదండి. సో ప్రతి తల్లి తండ్రి కూడా ప్రతి విషయంలో పిల్లలకి సపోర్ట్గా ఉండండి. ఎప్పుడు మీ వెంట మేము ఉన్నామని నమ్మకాన్ని కలిగించండి. సంపాదిస్తున్నాం కదా, డబ్బు ఇస్తున్నాం కదా అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువగా అంటే తక్కువ అని కాదు, ఇక్కడ ఏంటంటే ఇస్తున్నాం కదా అన్నీ ఇచ్చేస్తే సరిపోదండి. మీరు ఎన్ని ఇచ్చినా కూడా ప్రేమ ఇచ్చినంత ఏది కూడా సమానం అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, పిల్లలతో మనం డబ్బులు ఇస్తే సరిపోదు, మన ప్రేమ మెయిన్ అన్నది మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది రక్షిత అండ్ దేవి. బాయ్ అండి. బాయ్.